హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే మా ఇంట్లో క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేద్దామని అయితే కొన్ని సామాన్లు అయితే కొనుక్కొచ్చుకున్నామండి. నానికి ఇట్లాంటి పనులు అంటే చాలా ఇష్టం అండి. అదిగోండి చూడండి, అవన్నీ కూడా సీల్ చేస్తున్నాడు. హాయ్ చెప్తున్నాడండి మీకు అందరికీ. వినపడిందా మీకు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. చూసారా ఇంతకీ ఏమేమి తెచ్చాడో చూడండి. ఇట్లాంటివి చేయాలంటే చాలా ఇష్టం అండి, చాలా సంతోషం వాడికి. అందుకని ఇవి పోనీలేని వాడి సంతోషం కోసమని తెచ్చిస్తానమాట. లేకపోతే డబ్బులు ఇస్తే వాడైనా తెస్తాడు. సో చూడండి, మనం సింపుల్గా ఎలా డెకరేట్ చేస్తామో చూపిస్తాను, చూసేసేయండి. దానికి ఏమేమి తెచ్చుకున్నామో చూపిస్తాను చూడండి. ఇదిగోండి అవన్నీ అవి ఉన్నాయి కదా, సెంటర్ గ్లాస్ చూపి. ఇవి చూడండి, బుల్లి భలే ఉన్నాయండి, ఈ భలే నచ్చినాయి నాకు. చూసారా, సూపర్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం క్రిస్మస్ ట్రీకి తగిలిచ్చేద్దాం. అలాగే చిన్న చిన్న స్టార్లు, ఇదిగోండి ఈ పెద్ద స్టార్లు మాత్రం పోయిన సంవత్సరం అండి ఇంట్లో ఉన్నాయి. వాటిని అయితే పెట్టేసాం అనమాట. ఇప్పుడు మాత్రం ఒక 3 తెచ్చుకున్నామండి. అదిగోండి చిన్నవిగా ఉంటాయని అవి 3 తీసుకొచ్చాం. అలాగే ఇదిగో ఇదైతే తీసుకొచ్చాం అనమాట. బాగా మెరుస్తుంది, రాత్రులు లైట్ లేకపోయినా కూడా లైటింగ్ లాగా కనపడుతుందని అదొకటి తీసుకున్నా. అలాగే ఈ లైట్లు ఉంటాయి కదండి, చిన్న చిన్న లైట్లు, అది కూడా ఒక సెట్ అయితే తీసుకున్నా. 150 అయితే పడింది. ఏ మాత్రం చిక్కుపడినా కూడా మనం దాన్ని మెయింటైన్ చేయలేమన్నమాట, జాగ్రత్తగా వాడుకోవాలి. సో ఇంతకీ మేము ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే, అంగడి మనకు ఉండే ఈ క్రిస్మస్ చిన్న చెట్టుని ఎలా డెకరేట్ చేస్తామో చూపిద్దామని అయితే వచ్చానులేండి. మా నాని ఎట్లా చేస్తాడో చూపిస్తాను, చూసేసేయండి. చూడండి అన్నీ తగిలిస్తున్నాడు. క్రిస్మస్ తాతని అటు తిప్పి పెడతాను, ముందు తిప్పాల. మా క్రిస్మస్ ట్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంతకీ ఎలా ఉందో కామెంట్ చేసి ఒక లైక్ ఇచ్చేవాళ్ళండి ఫ్రెండ్స్.